ప్రాన్స్ కర్రీని ఒకసారి మన ఆంధ్ర స్టైల్‌లో ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా 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 టేస్టీగా ఉంటుంది. అన్నంలోకి కానీ, చపాతీల్లాకి కానీ, బిర్యానీలోకి కానీ చాలా బావుంటుందనమాట. ముందైతే నేను పెద్ద రొయ్యలనైతే తీసుకున్నాను. వీటిల్ని పైన అది లేయర్ ఉంటుంది కదా! దాన్ని తీసేసాననమాట. కత్తితో ఈ విధంగా ఘాటు పెట్టేసేసుకొని తీసేసేసి వీటిల్ని ఉప్పు, పసుపు వేసేసేసి వీటిల్ని క్లీన్ చేసుకోవాలనమాట. ఉప్పు, పసుపు బాగా పిసికేసేసి బాగా క్లీన్ అయిపోతాయన్నమాట. వీటిని 3 సార్లు బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా తయారయ్యాయి. తర్వాత నేనైతే స్టవ్ మీద బాండీ పెట్టేసేసుకొని ఆయిల్ వేసేసి హీట్ అయిన తర్వాత అందులోకి నేను ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలు వేసుకుంటున్నాను. ఒక్కసారి ఇట్లా ట్రై చేసి చూడండి. చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. స్పైసీ ఎక్కువగా లేకోకుండా ఇలా టేస్టీగా చేసుకున్నట్లయితే పుల్ల పుల్లగా కొంచెం కారంగా చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోకి కొంచెం ఎక్కువగానే కరివేపాకు వేసుకున్నాను. ఒక 4 పచ్చిమిరపకాయలు ఈ విధంగా కోసుకొని వేసుకుంటున్నాను అనమాట. ఇవంతా కాస్త మెత్తబడిన తర్వాత ఎర్రగడ్డ ముక్కలు తర్వాత ఇందులోకి అప్పటికప్పుడు దంచి పెట్టుకున్నటువంటి అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా వేసేసి పచ్చి వాసన పోయేంత వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి టమోటాలు ఒక 3 తీసుకున్నాను. నేను టమోటాలు కాస్త ఎక్కువగానే తీసుకున్నానమాట. గ్రేవీ కావాలి కాబట్టి మనం టమోటాలు కాస్త ఎక్కువ తీసుకున్నట్లయితే కొంచెం మనకు గ్రేవీ లాగా చిక్కగా వస్తుంది కర్రీ అనేది. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలబెట్టుకొని టమోటా ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకుంటున్నాను. తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి రొయ్యలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులోకి స్పైసెస్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఇందులోకి ముందుగా నేను కారం, ధనియాల పొడి, పసుపు, జీలకర్ర పొడి ఇవన్నీ వేసుకుంటున్నాను. నేను ధనియాల పొడి అయితే ఎప్పుడైనా ఏ కూరలోకైనా కాస్త ఎక్కువగానే వాడతాను. ఎందుకంటే మనకు చిక్కదనం వస్తుంది. కూరకు కొంచెం మనకు అనకు అవుతుందన్నమాట. కూర బాగా చిక్కగా ఉంటుంది కలుపుకొని తినడానికి కూడా. ఇలా ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఎందుకంటే ప్రాన్స్‌కు ఈ మసాలా అంతా బాగా పడుతుంది. ఇప్పుడు ప్రాన్స్‌లో నుంచి వాటర్ అంతా పైకి వచ్చిన తర్వాత ఇందులోకి కొంచెం నీళ్లు తగిన మాత్రం వేసుకోండి. ఎక్కువ వేసుకున్నట్లయితే మరీ ప్రాన్స్ అనేటివి ఎక్కువ ఉడికినాయంటే రబ్బర్ లాగా సాగుతాయన్నమాట. ఒక 15 మినిట్స్‌లోనే ఈ కూర మొత్తం అయిపోతుంది. నీళ్లు వేసేసి కాసేపు ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు చూడండి గ్రేవీ అనేది బాగా దగ్గర పడింది. ఈ కన్సిస్టెన్సీ ఉన్నట్లయితే సరిపోతుంది. తర్వాత ఇందులోకి నేను నిమ్మకాయ బదులు కొంచెం చింతపండు రసం వేసుకుంటున్నాను. చింతపండు రసం వేయడం వల్ల మనకు పులుపు వస్తుంది. అలాగే నీచు వాసన లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీర చల్లుకుంటున్నాను. చివరిగా కాస్త ఒక 1 స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని ఒక్కసారి కలబెట్టుకొని ఒక 2 నిమిషాలు స్టవ్ మీద ఉంచేసేసి దింపుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపో